మన ఇండియాలో ఉన్న రాజకీయ వ్యవస్థల్లో గానీ, న్యాయ వ్యవస్థ గానీ, పోలీస్ వ్యవస్థ గానీ చాలా గొప్పదనమాట. మన ఇండియాలో పేదవాళ్ళు అయ్యుండి, డబ్బులు లేకుండా, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఉన్న వాళ్ళు తప్పులు చేత్తేనేమో ఎమ్మటనే రోడ్ల మీదే శిక్షలు అమలవుతాయి. అదే డబ్బులుండి, బ్యాక్‌గ్రౌండ్ ఉండి, రాజకీయ నాయకులు అండ ఉన్న వాళ్ళు తప్పులు చేత్తేనేమో ఎలాంటి శిక్షలు ఉండవు. అంటే ఇక్కడ తప్పు చేసినోళ్ళు పేదవాళ్ళైతే వాళ్ళని వదిలేయాలా అని చెప్పి మీరనుకోవచ్చు. అలా అని గాదు. కాకపోతే మన ఇండియాలో ఉన్న న్యాయ వ్యవస్థ ఎలాగుంది, పోలీస్ వ్యవస్థ ఎలాగుందని చెప్తున్నా. డబ్బున్న వాడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం. ఇలాగనే పనిచేస్తుంది. ఎందుకనంటే డబ్బు లేనోడికి వాడికి రూల్స్ తెలీదు. ఏదన్నా కోర్టుల చుట్టూ తిరిగి వాడికి రావాల్సిన హక్కులు వాడు సంపాదించుకోలేడు. అంత డబ్బు ఖర్చు పెట్టలేడు. అందుకని అలాంటోడికేంది ఎమ్మటనే శిక్షలు అమలు చేసి పారనుకుతారు రోడ్ల మీద. అదిగాక వాడు దేనికి అంత ఖర్చులు పెట్టుకోలేడు కాబట్టి, వాడు మళ్ళీ నెక్స్ట్ న్యాయ పోరాటం చేయలేడు కాబట్టి, వాడిని నడి రోడ్ల మీద ఏం చేసినా పర్లేదు. కానీ అదే డబ్బున్నోళ్ళైతే ఎదురు తిరుగుతారు గదా! ఎందుకంటే వాళ్ళ జోలికి పోవటానికి భయపడతా ఉంటారనమాట. ఇందుకే డబ్బున్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం.